చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రం. బాగున్నారా మురళి గారు? ఇవాళ నుంచే కార్తీక మాసం మొదలవుతోంది. అయితే ఈ కార్తీక మాసంలో మొదటి శుక్రవారం 24వ తారీఖు వస్తుంది. సంఖ్యరీత్యా చూసుకుంటే అది ఆరవ సంఖ్య, అంటే శుక్రుడికి సంబంధించిన సంఖ్య చెప్తూ ఉంటారు. కాబట్టి మరి అమ్మవారి అంటే కార్తీక మాసంలో శుక్రవారాలకు కూడా చాలా విశేషంగా చెప్తుంటారు. ఎట్లయితే శ్రావణ మాసంలో సోమవారాలు విశేషమో, ఇటు కార్తీక మాసంలో శుక్రవారాలు కూడా విశేషంగా చెప్తూ ఉంటారు. శ్రావణ మాసంలో శుక్రవారాలు కూడా విశేషం. అదే అంటున్నా, సోమవారాలు ప్లస్ శుక్రవారాలు, శనివారాలు కూడా చెప్తుంటారు ఇరు మాసాల్లో. సరే, ఈ 24వ తారీఖు లక్ష్మీ అనుగ్రహం కోసం, అలాగే లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యం రూపంలో చూస్తే ఐశ్వర్యం ఈశ్వరాధీనం అని అంటూ ఉంటారు. ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఐశ్వర్యం పొందటం అనేది జరుగుతుంది. మరి ఈ శుక్రవారం ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చండి? తప్పకుండా అమ్మా. శుక్రవారము మనకు 24 అంటే ఇది వాస్తవానికి నెంబర్ 6గానే చూసుకునేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ముందుగా ఎవరైతే 6వ తారీఖు కానీ నెంబర్ 6th డేట్లో కానీ, ఈ 24th డేట్లో కానీ, అదేవిధంగా 15వ తారీఖు 15వ డేట్ కానీ జన్మించినటువంటి వారు, ఇది ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూస్తే అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏమైనా ఈ రోజు నాడు ఎమర్జెన్సీగా చేసేటువంటి వర్క్స్ కానీ, లేదా కొత్తగా మొదలు పెట్టాలి మేము ఈ యొక్క వర్క్ అనుకునేటువంటి వారు కానీ, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు కానీ, ఒక కొబ్బరికాయ అయితే వెళ్ళి కొట్టి వచ్చినా నెక్స్ట్ మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే మేము నెక్స్ట్ మంత్ షిఫ్ట్ అవుతున్నాం అని అనుకునేటువంటి వారు, నెక్స్ట్ మంత్ మళ్ళీ 6th డేట్ అంటే మీరు 1స్tkో లేదా 29thకో ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది. కనుక ఈ 24th నాడు మీకు ఛాన్స్ ఉంటే కొత్తగా పనులు ప్రారంభం చేసేటువంటి వారు ఎవరైనా ఈ 24వ తారీఖు రోజు మీరు అమ్మవారికి తప్పకుండా నమస్కరించుకొని ఆ పనిని మొదలుపెట్టండి. ఇక ఎవరైతే ఈరోజు నాడు ఒక వివాహానికి సంబంధించి, లైక్ ఇది కూడా కొత్త పని అనుకోవచ్చు, అంటే పెళ్లి చూపులు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ వెళ్ళినా కూడా శుభమే. మీరు జన్మించినటువంటి వారు అవన్నీ ఏం లేవు, అంతా బాగానే ఉన్నది, కాకపోతే మాకు ఈ సమస్య అని అనుకునేటువంటి వారు ఈ రోజు నాడు తప్పకుండా కూడా ఈశ్వరునికి భస్మంతో అభిషేకం చేయాలి. ఉదయం ఈశ్వరునికి ఉదయం అభిషేకం చేసుకోండి. భస్మాతో, మంచి భస్మాతో చిక్కగా కలిపి అభిషేకం చేసి నమస్కరించుకొని ఆ భస్మాలు చక్కగా బొట్టు పెట్టుకొని రండి, మీ మనసులో ఉండేటువంటి కోరికని చెప్పుకొని. ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు నాడు అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి స్పెషల్ రెమెడీ అంటే, మీరు ఉదయం నిద్ర లేవగానే, అంటే ఈ ఒక రోజు ముందుగానే ఒక కొబ్బరికాయని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఆ కొబ్బరికాయ పూర్ణంతో ఉండేది, అంటే లైక్ మనకు ఆ పొట్టు తీసింది కాకుండా చక్కగా ఒక కొబ్బరికాయను తెచ్చి ఇంట్లో పెట్టుకొని, ఏది మనకు గురువారం సాయంకాలమే లక్ష్మీవారం ఉంటారు. సో శుక్రవారం ఉదయం మీరు 5ంటికి లేస్తారా, 3ంటికి లేస్తారా, తెల్లవారుజామున, లేదా మ్యాక్సిమం సూర్యోదయం కన్నా ముందు నిద్ర లేవండి. లేచి చక్కగా కూడా ఒక ఆ కొబ్బరికాయని తీసుకోండి. కొబ్బరికాయని తీసుకొని దానిని ఒక బకెట్లో వాటర్ వేసి అందులో వేసేయండి. ఒకవేళ అది నీటిలో మునగటం లేదు అని అనుకునేటువంటి క్రమంలో దానికి ఏమైనా వెయిట్, ఏదైనా బండ కానీ, స్టోన్ కానీ, ఇనుము రిలేటెడ్ కానీ దానికి పెట్టి కట్టేసేయండి. నీటిలో మునగాలి. కొబ్బరికాయ నీటిలో మునగడం కాన్సెప్ట్ ఒకటే విషయం చెప్తున్నాం. దానికి బండ కట్టవచ్చునా, ఇనుము కట్టవచ్చునా, అదంతా అవన్నీ మర్చిపోండి. కొబ్బరికాయను మీరు నిద్ర లేచి నీటిలో వేసి మీ సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేసుకోండి. అయితే కొబ్బరికాయ ఆ నీటిలో వేసేటువంటి క్రమంలో తప్పకుండా మనసులో ఓం శ్రీం మహాలక్ష్మి నమః, ఓం శ్రీం మహాలక్ష్మి నమః అని నమస్కరించుకొని, నేను సాయంకాలం వస్తాను అని మనసులో
మీరు స్మరించుకొని అమ్మవారిని తప్పకుండా మీ పనులు మీరు చేసుకోండి. ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ పనులు చేసుకోండి. అంతా అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్తారా వెళ్ళిపోండి, లేదా లైక్ ఏదైనా మీ పనంతా అయిన తర్వాత సాయంకాలము 8:30 నుండి 9:30 లోపు, ఇది శుక్రవారం శుక్రహోర ఉండేటువంటి 3వ శుక్రహోర, 8:30 నుంచి 9:30 లేదా 8:40 9:40 ఈ టైంలో స్నానాది కార్యక్రమాలు ముగించుకోండి. 8:15 వరకు ఆ బకెట్ దగ్గరికి వెళ్ళండి. టబ్బు కానీ బకెట్ కానీ ఏది ఉన్నా వెళ్ళి ఆ యొక్క కొబ్బరికాయని తీసుకోండి. తీసుకొని మునిగి ఉన్న ఆ కొబ్బరికాయ. కొబ్బరికాయని పైకి తీసేసి అంటే మొత్తం డే అంతా అందులోనే ఉండాలి. ఉండాలి. అది ఏదైతే ఉందో దాన్ని తీసేయండి చక్కగా కూడా. కేవలం ఒక కొబ్బరికాయను తీసుకొని ఇంట్లోకి రండి. ఇంట్లోకి వచ్చి మీ యొక్క పూజా మందిరం దగ్గర ఒక ఎరుపు రంగు క్లాత్ 1 మీటర్ ఉంటే, పట్టుది ఉంటే మంచిది, లేదా కాటన్ అయినా కూడా పెట్టి దానిపై ఈ కొబ్బరికాయ పెట్టండి. పెట్టి చక్కగా పసుపు కుంకుమ వేసి అమ్మవారికి నమస్కరించుకొని అమ్మవారి యొక్క 108 నామాలు చదువుతూ, అమ్మవారి 108 నామాలు చదువుతూ కుంకుమతో కుంకుమార్చన ఆ యొక్క కొబ్బరికాయ మీద చేయండి. చేసి 108 నామాలు అయిపోయాయి. చక్కగా ధూప దీప నైవేద్యాలు సమర్పించండి. సమర్పించిన తర్వాత అదే దానికి ఉండేటువంటి ఆ యొక్క కుంకుమ ఏదైతే ఉందో దానికి మొత్తం రాసేసేయండి. కొబ్బరికాయ మొత్తం రాసేసి చక్కగా కూడా ఈ 1 మీటర్ క్లాత్లో ఆ కొబ్బరికాయని పెట్టి చక్కగా ముడివేసి గట్టిగా కూడా దీనిని మీ ఆగ్నేయ మూలలో పెట్టండి. అంటే కిచెన్లో పెట్టండి. కిచెన్ మూలన పెట్టండి. ఇటు మనకు దక్షిణము గోడ, ఇటు వచ్చేసి మనకు తూర్పు గోడ, ఆ మూలకు చక్కగా కూడా ఒక ఎట్లా అంటే ఒక మొల కానీ లేదా మేకు కానీ కొట్టి దానికి తగిలియండి. అలాంటి అవకాశాలు మాకు లేవు అనుకుంటే అటుక పైన పెట్టేయండి. మాకు మేము పనిచేసేటువంటి యొక్క వ్యాపార స్థలంలో, మేము ఉండేటువంటి వ్యాపార స్థలంలో అభివృద్ధి కావాలి అనుకుంటే దీనిని తీసుకువెళ్ళి లాకర్లో పెట్టండి. ఆ యొక్క డబ్బులు వేసేటువంటి లాకర్లో పెట్టండి. ఇవి 2 ఆప్షన్లు కాకుండా ఇంకా బీరువాలో అయినా కూడా లాకర్లో పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఇందులో మొట్టమొదటిది ఆ యొక్క ఆగ్నేయ మూల. ఇది చేసిన తర్వాత వితిన్ 11 నుండి 21 రోజులలో ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఇది నెంబర్ 6, 24 కలిసి రావడము, ఇవన్నీ ఉన్నవి కనుక మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడతాయి. ఇక ఎవరైతే ఈ నేను చెప్పిన డేట్స్లలో వారి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా ఈ రోజు నాడు తప్పకుండా అమ్మవారికి నిజంగా నానబెట్టినటువంటి బియ్యం ఏదైతే ఉందో ఆ నానబెట్టినటువంటి బియ్యము కాస్త అదే మన బెల్లపానకము, మన అదేమిటి నానబెట్టినటువంటి బియ్యాన్ని గ్రాండ్గా చేసి దానితో చేసేటువంటి పిండి వంటలు ఏవైతే ఉంటాయో అవి కావచ్చును, లేదా మనకు కీర్ కావచ్చును, పాలతో చేసేటువంటివి, బెల్లంతో చేసేటువంటివి, ఇలాచీ పౌడర్ వేసి అమ్మవారికి నివేదన చేసినటువంటి ఆ ప్రసాదం ఏదైతే ఉందో నలుగురికి పంచితే అమ్మవారు మురిసిపోతుంది. గత వీడియోలో చెప్పాను, లోటస్ కమలం పువ్వు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. కమలం పూలను సమర్పించండి. ఈరోజు మిస్ అయ్యాం, ఇంకేమైనా ఆల్టర్నేట్ డేస్? మళ్ళీ ఒకవేళ 6వ తారీఖు శుక్రవారం కానీ నెక్స్ట్ ఏమైనా శుక్రవారం కలిసి వచ్చినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే ఇది నెంబర్ 6 సంఖ్యలో వచ్చేటువంటి శుక్రవారం కనుక విపరీతమైనటువంటి వైబ్రేషన్ ఉంటుంది, ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది. మనం తప్పకుండా చేసుకోండి. ఈరోజు సాయం సంధ్య వేళలో పూజ చేయమంటున్నారు. ఇప్పుడు అది వృషభ లగ్నంలో చేసుకుంటే ఇంకాస్త అంటే శుక్రుడికి సంబంధించింది మళ్ళీ. సో వృషభ లగ్నం ఆ రోజు సాయంత్రం 7:30కి వస్తుంది కాబట్టి అప్పుడు కూడా చేసుకోవచ్చు. అప్పుడు చేసుకోవచ్చును. 7:20 7:30 నుంచి మొదలవుతుంది. అదొక 2.5 అవర్స్ ఉంటుంది లగ్నము. ఈ సమయం అన్నా మనకు 8:40 నుంచి 9:40 వరకు ఉంటుంది ఆ లగ్నం. ఖచ్చితంగా శుక్రహోర కూడా అదే సమయం, తప్పకుండా బాగుంటుంది. రైట్, చాలా చక్కగా తెలియజేశారండి. ఖచ్చితంగా ఈ విధానాన్ని పాటించి అమ్మవారి అనుగ్రహానికి
పాత్రలు అవ్వాలి. అది ఒకవేళ కొబ్బరికాయ ఏమైనా కుళ్ళిన పరిస్థితి ఒకవేళ వచ్చిందనుకోండి ఫ్యూచర్లో, దాన్ని ఏం చేయాల్సి ఉంటుంది? మళ్ళీ ఒక రోజు చేంజ్ చేసుకుంది. ఇప్పుడు అదే ఏదైనా ఎక్కడ అమ్మ పడేయండి. ఒకసారి మనం ట్యాబ్లెట్ వేసుకున్నాం, ఉమ్, వ్యాధి తక్కువైంది, దీనికి సంబంధించిన ఆతృత ఉంటుంది. Hmm. ఈ ట్యాబ్లెట్ వల్ల తగ్గింది అంటే ఆ డాక్టర్ను కలవాలనిపిస్తుందా? అనిపించదు. అనిపిస్తుంది. దీనికంటే బెటర్ దెన్ ఇంకా ఏమైనా ఉండవచ్చును. కనుక అట్లా బాగుంది అన్నప్పుడు వన్స్ కాల్ మీ, తప్పకుండా ఇంకా అంతకు మించినటువంటి రెమెడీస్ ఉంటవి. ఒకవేళ కొబ్బరికాయనే కుళ్ళిపోయింది మీరు అన్నటువంటి క్షణంలో అనుకున్నప్పుడు ఉమ్, ఆఫ్టర్ 41 days తర్వాత దాన్ని మార్చుకోవచ్చు. రైట్. దాన్ని ఎక్కడ పాడేయాల్సి ఉంటుంది? పారే నీటిలో, Right. పారే నీరు లేదా ఎవరు తొక్కని ప్రదేశాలు. రైట్. చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం. మోహాలి.